కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వరంగల్కు ఎయిర్పోర్ట్ను శాంక్షన్ చేసినందుకు స్వాగతిస్తూనే మిత్రమా చాలా అంశాలు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది మీ ఎన్డీఏ రహస్య మిత్రుడు మిస్టర్ కేసీఆర్. 7 లక్షల కోట్ల అప్పులు చేసిండు. ఆ రోజు ఆయన చేతిలో మేము సర్ప్లస్ 22,000 crores అబౌవ్ మేము సర్ప్లస్ స్టేట్ను చేతిలో పెడితే ఆయన 7 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని మా చేతిలో పెట్టిండు. ఇలా మీరు కానీ లేదంటే కిషన్ రెడ్డి గారు కానీ లేదంటే బీజేపీ ప్రభుత్వం ఇన్ని అప్పులు మీతో కలిసి ఉండి చేసినందుకు ఆయన నిందిస్తారో ఏం చేస్తారో తెలియదు. కానీ ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినందుకు మీరేమైనా సహకరించగలుగుతారేమో ఆలోచించండి. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లాంటివి మీరు ఇచ్చినట్టే ఇతరత్ర మెట్రో కానీ RRR కానీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రాజెక్టులకు ఏ విధంగా ఆర్థిక సహకారం అందించగలుగుతారో ఆలోచించాలనేదే మా డిమాండ్. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న గ్యారంటీల విషయం డెఫినెట్ గా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది. అదే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు పూర్తిగా దాన్ని పట్టించుకోవట్లేరు. ఆ 6 సూపర్ 6 వాటిని పక్కన పెట్టినట్టుగా ఈ మధ్యనే వార్త చూసినాం. వాటి మీద దృష్టి పెడితే మంచిది అనేది నా ఆలోచన. రెండవది, మీరు కిషన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయడానికి ఇక్కడ ఒక ప్రయత్నం చేసినప్పటికి కూడా సైంధవునిలా తయారైందని మా ముఖ్యమంత్రి గారు పదే పదే మాట్లాడుతున్న దాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ప్రభుత్వాలు వాటి క్రెడిబిలిటీ లేకపోతే తెలంగాణకి ఎవరెంత ప్రయత్నాలు చేసిండ్రు అనేది ప్రజలు చూస్తూనే ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల పట్ల శీతకన్నుతో ఉన్నమాట వాస్తవం. ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్కి సంబంధించేమో అతి ప్రేమ చూపిస్తున్నది. బీజేపీయేతర లేకపోతే ఎన్డీఏతర ప్రభుత్వాలు ఉన్న దగ్గరనేమో పట్టించుకోవట్లేదు. ఆ విషయాన్ని మీరు కూడా మోడీ గారికి కలిసినప్పుడు చెప్పండి. ఇలాంటి వివక్ష, ఇలాంటి ఏమంటారు నిర్లక్ష్య ధోరణి కేంద్ర ప్రభుత్వానికి తగదు అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు రెండు ఈరోజు విడిపోయిన సందర్భంలో ఆంధ్ర నష్టపోయినా, ఈరోజు విడిపోయినాక తెలంగాణ బాగుపడ్డట్టుగా కనిపించినా కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్లనే తల్లి బిడ్డ ఈరోజు నష్టపోతున్న మాట వాస్తవం. కేంద్ర మంత్రులుగా మీ నలుగురు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం కృషి చేయండి తప్పితే రాజకీయ విమర్శల కోసం లేకపోతే కిషన్ రెడ్డి గారు చెప్పిన పాఠం శకునిలా మాట్లాడే మాటల్ని మీరు వంట పట్టించుకోకండి అనేది నేను మిత్రునికి నేను ఒక సూచన చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారి పనితీరు ఈ 1 సంవత్సరంలో మీరు చూస్తున్నారు కదా, ఏ విధంగా నిధుల సమీకరణకు సంబంధించి కానీ నిధుల లేమికి సంబంధించి ఎక్కడ కూడా ప్రజలకు తెలియకుండా ఒక ఇంటి పెద్దలాగా పూర్తిగా వివిధ రకాల ప్రాజెక్టులకు, వివిధ రకాల పథకాలకు, వివిధ రకాల రూపంలో సేకరిస్తున్న క్రమంలో ఒక రోజున కాళ్ళకు కట్టలు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ అయితే, ఈరోజు కాంగ్రెస్ చేస్తున్న పనులను చూసి ఓర్వలేక అక్కసుతో లేదంటే ఒక నల్లికుట్ల మాదిరిగా ఇక్కడున్న నాయకులు, బీజేపీ నాయకులు ప్రభుత్వం మీద వ్యతిరేక భావనను తీసుకురావడం, కేవలం ఎన్నికల కోసం తీసుకురావడం అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేనంటున్న ఒక వరంగల్ ఎయిర్పోర్టే కాదు, ఈరోజు భద్రాచల రామునికి దర్శనానికి మరింత చేరువగా ఉండడానికి కొత్తగూడెం గాని పాల్వంచ గాని కేంద్రకంగా జరుగుతున్న దానికి మీరు ఇలా ఎయిర్పోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇతర ఏదైతే నిజామాబాద్ గాని ఆదిలాబాద్కు సంబంధించి ప్రతిపాదనలు ఏవైతే ముఖ్యమంత్రి గారు గతంలో పెట్టినరో వాటిని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. వీళ్లు చెప్పిన తెలంగాణ బీజేపీ నాయకులు చెప్పిన పాఠాన్ని చదివి మీరు పలచన కావద్దు. ఎందుకంటే వీళ్ళు రాజకీయాల మాత్రమే చేస్తున్నారు. అధికారంలో ఉన్నామనే మిషతో ఇష్టానుసారంగా మాట్లాడడం వల్లనే అబాసు పాలవుతున్న మాట మీరు గమనించాల్సిందిగా చెప్తూనే, కేంద్రం రాష్ట్రం పట్ల వివక్ష చూపకుండా చూసే ప్రయత్నం మీరందరూ చేయాలనేదే మా యొక్క ఆలోచన. తెలంగాణ విషయంలో బీజేపీ చేసింది గాడిద గుడ్డు అనేది విషయం తెలుసో లేదో నీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక వాళ్ళ ముఖం చెల్తలేదు. బండి సంజయ్ లేదంటే కిషన్ రెడ్డి వీళ్ళందరూ సైంధవంలా కొందరైతే శకున్లా కొందరు మారిపోయి రాజకీయాల కోసం చేస్తున్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకిచ్చింది గుండు సున్నా.
ఇప్పటి నుంచైనా మీ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేసి మాట్లాడితే బాగుంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ ను బీఆర్ఎస్ ను ఒక ఘాటాన కట్టే ప్రయత్నం ఏదైతే ఉందో ఇది రాజకీయమే. కానీ బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉన్న వైనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొత్తగా ఈ మధ్యనే బీజేపీతో టీడీపీ కలిసి ఎన్డీఏ కూటమిలో వచ్చింది, గతంలో లేదు. కానీ వీళ్ళంతా ఈ అకృత్యాలన్నీ కూడా రాజకీయ రహస్య ఒప్పందంలో ఉన్నప్పుడే ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన విషయం తెలుసుకుంటే మంచిది మిత్రమా. రెండవది, వీళ్ళ మాటలు నమ్మి మీరేదైనా ప్రకటనలు చేసిందనుకోండి, ప్రజల్ని మిమ్మల్ని కూడా వాళ్ళ ఘాటాన్ని కడతారు. కాబట్టి ఆ బీజేపీ బిల్లా రంగాల మాటలు వినకండి. తెలంగాణ కోసం, తెలుగు రాష్ట్రాల కోసం ఎన్డీఏ ప్రభుత్వం చేయాల్సింది చాలా ఉందనే విషయం గుర్తుంచుకుంటే మంచిదని చెప్పి, ఇక మనోడు రఘునందన్ మాట్లాడుతున్న తీరు చూస్తే రోజుకో తీరు ఆశ్చర్యకరంగా మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. ఫస్ట్ మీ పార్టీలో 4 ముక్కలాటనో మంచం కోళ్ళాటో నడుస్తున్నది, ఫస్ట్ అది చూసుకోండి. ఏంటి, అధ్యక్షుని పోటాపోటీలో ఒక్కొక్కళ్ళు వక్తృత్వ పోటీలు పెట్టినట్టుగా ఒక్కొక్కరు రోజుకో బ్రేకింగ్లు చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. డైవర్ట్ టాక్టిక్స్ అనేది కాదు, ఫస్ట్ మీరు రాష్ట్రానికి ఏం చేసిందో చూసుకోండి. ఫస్ట్ తలా ఒక మాట, బీసీ జనగణనకు సంబంధించిన మాట ఒక మాట మాట్లాడతారు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇంకో మాట మాట్లాడతారు. మీ ఉనికి కోసం చేసే ప్రకటనలు తప్పితే కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలు మళ్ళీ వెనకకు పోతారని చెప్పి వీళ్ళకి చెప్పినట్టు ఎవరు? ఫస్ట్ మీ వాళ్ళు ఎటుపోకుండా చూసుకొని మీ ప్రభుత్వానికి వచ్చే సమస్యలు ఫస్ట్ చూసుకోండి. కాబట్టి ఇటు చంద్రబాబు, నితీష్ కుమార్ మీద ఆధారపడ్డ ప్రభుత్వం మీది. మీ ఇల్లు చక్కగా చూసుకునేది పక్కన పెట్టేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీదకి వచ్చిన కామెంట్స్ ఎందుకు? అస్తిత్వం కొరకు ప్రకటనలు చేస్తే ఎవరు పట్టించుకోరు. అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేసింది బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అని అంటే గాడిద గుడ్డు అనేది తెలుసు కదా మీకు. కాబట్టి ఓట్ల కోసం రాద్ధాంతాలు, ఓట్ల కోసం పాటుపడి మాటలు మాట్లాడితే జనం మిమ్మల్ని పట్టించుకోరనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది.